నీవు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తులో మీకు సంభవించిన నేను చూచే దేవుడను, నేను చూచే దేవుడు. ఐ సా, ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, యూ కెన్ బి ష్యూర్ దట్ ఐఎమ్ వాచింగ్ ఓవర్ యూ అండ్ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఇన్ ఈజిప్ట్. అనగా ఐగుప్తులో మీకేం జరిగిందో, ఐగుప్తులో ఏ రీతిగా మీరు బాధపడ్డారో, ఐగుప్తులో ఏ రీతిగా బానిసలుగా మీరు ఉన్నారో, ఐగుప్తులో ఎటువంటి గుండె వేదన లేకపోతే ఆయాసము లేకపోతే మీ మనస్తత్వం మానసిక శోభ ఏదన్నా అనండి, ఐగుప్తులో మీరు ఏ రీతిగా శ్రమ గుండా వెళ్ళారో, బానిసలుగా ఉండి మీరు ఏ రీతిగా శ్రమకు వెళ్ళారో నేను చూచాను. అనగా మనము సేవించే దేవుడు, చూచే దేవుడు. ఈరోజు ఆధ్యాత్మిక సత్యాన్ని మీరు గమనించాలి. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, వివాహంలో సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారన్నా, నేను సతమతం అవుతున్నాను, వివాహంలో కష్టం ఉంది, ఇంకా సంసారం నేను చేయలేను, ఈ భర్తను అర్థం చేసుకోలేను, ఈ భార్యను నేను అర్థం చేసుకోలేను, నా హృదయం గాయమైంది, నేను అనరాని మాటలు అంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటా తమ్ముళ్ళు చెల్లెలతో ఒక శుభకరమైన వార్త, ఆయన చూచే దేవుడు, నీ కన్నీరు చూచే దేవుడు, నీ గుండె వేదనను చూచే దేవుడు, నీకున్న మానసిక క్షోభను చూచే దేవుడు. ఈ రాత్రి ఆధ్యాత్మిక అన్నగా దేవుని సేవకుడుగా చెప్తున్న మాట, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి నీ వివాహంలో ఉన్న సమస్యలు చెప్తుంటానికి బదులుగా దేవుని పాద సన్నిధి దగ్గర మొరపెట్టి దేవుని పాద సన్నిధి దగ్గర నువ్వు గడిపావనుకో సమస్య తీరుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నీ వివాహంలో విషయాలు బయటికి తీసుకెళ్ళి ఇరుగు పొరుగు వారికి, కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకి, తోబుట్లకి చెప్పావంటే హేళనకు పాలవుతావు, కానీ నీ సమస్య తీరదు. నేను ఇంకో సైడ్ చెప్తాను, ఎప్పుడైతే ఈ సమస్య ఇంకా నేను తట్టుకోలేను అని అనగా నీకు ఎవరి సహాయం కావాలి అనగా దేవుని వాక్యంలో పరిపక్వత ఉన్నవారు, దేవుని సేవకుల్లో ఆ దీర్ఘమైన కాలి సేవ చేసిన వారికి వారి సలహా తీసుకోవాలి, కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేయకూడదు. కొంతమంది ఎలాగంటే ఎప్పుడు ఇంట్లో గుట్ట అంటే తీసుకెళ్ళి బయట బజార్ను పడేస్తారంట కాదు. కొంతమంది అంటే సింపతి అన్నమాట. భర్తలు భార్యలు కూడా, భార్య ఏం చేస్తుంది, భర్త మీద ఉన్న గొడవలన్నీ తీసుకెళ్ళి బజార్ను పెట్టేస్తుంది. అయ్యో ఈ చెల్లికి ఇలాగైపోయింది, అయ్యో ఈ అక్కకి ఇలాగైపోయింది, అయ్యో పాపం అంటారని. తమ్ముడు, ప్రియ బ్రదర్, జాగ్రత్త విన్నారు. వీళ్ళు వెళ్ళి భార్య గురించో ఆఫీస్లో చెప్పేస్తారు, కుటుంబాల్లో చెప్పేస్తారు, సంఘాల్లో చెప్పేస్తారు. ఏమనుకోవాలని, అయ్యో బాబోయ్ ఈ తమ్ముడు, ఈ బ్రదర్ ఎంత బాధగుండా వెళ్ళిపోతున్నాడు, అయ్యో పాపం ఏదో ఒక రోజు 2 రోజులు ఉంటుంది, తర్వాత నువ్వు వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. హేళన చేసి జాగ్రత్త సుమ. ఎవరికి చెప్పాలో తెలుసా? మొట్టమొదటిగా దేవుని దగ్గర చెప్పాలి. ఎందుకు అనగా ఆయన చూచే దేవుడు, నీ హృదయ వేదనను, ఆవేదన చూచే దేవుడు. నువ్వున్న పరిస్థితులు గుండా నీ హృదయం గాయమైందేమో, నీకున్న సంబంధము, నీకున్న రిలేషన్షిప్, లేకపోతే నీ కుటుంబంలో ఒక తోబుట్టువుగా, లేకుంటే అన్నగా, చెల్లిగా, తమ్ముడుగా, తండ్రిగా, లేకపోతే తల్లిగా నీ హృదయము గాయమైందేమో. అది ఇంట్లో ఉన్నవారు గురించే గాయమైందేమో కాదు. మనం బయటికి ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మనల్ని ఎవరినో గాయపరచాల్సిన లేదు. ఈ మధ్యలో నాకు వచ్చే ఫోన్ కాల్స్లో 90% ఫోన్ కాల్స్ ఇంట్లో వాళ్ళు పెట్టే వేదన, తల్లిదండ్రుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, తోబుట్టుల మధ్య గొడవలు, మనశ్శాంతి లేని జీవితము, శాంతి సమాధానం లేని జీవితము. దేవుని సేవకుడిగా చెప్తున్న మాట, నీ సమస్యను చూచే దేవుడు. అలనాడు మోషేతో ఆ మండుతున్న పొద ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు మరొకసారి జ్ఞాపం చేస్తున్నాడు. నువ్వు ఐగుప్తులో ఎటువంటి కష్టము, అమ్మ వింటున్నావు కదా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నీ కుటుంబంలో, నీ నిజ జీవితంలో, లేకపోతే నీ వివాహంలో, నీ సేవలో ఎటువంటి నరక వేదన, ఇంక లోతైన మాట వాడుతున్నాను, ఎటువంటి నరక వేదన, ఎటువంటి గుండె ఆయాసము, బదలైపోయిన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో, ఎటువంటి నిందలు మోస్తున్నావో, నువ్వు చేయనప్పటికీ కూడా నీ మీద నింద వేస్తున్నారేమో, ఆ నింద మోస్తుంటే నేను చెప్తున్న మాట, దేవుడు నిన్ను చూచే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గమనించవలసిన విషయం, ధైర్యం తెచ్చుకోవలసిన విషయం, ఆయన చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు కాకుండా ఆయన నీ పరిస్థితులను చూచి అద్భుతకర, సరేలే స్పర్జన్ నువ్వు చాలా బాధగుండి వెళ్తున్నాడు, కన్నీరు గుండి వెళ్తున్నాడు, పర్లేదులే అనే దేవుడు కాదు.
మన దేవుడు ఏంటి అనగా ఆయన పేరు శాంతి ప్రదాత, సమాధానకర్త. మన దేవుడు ఎవరు అనగా అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు ఎవరు అనగా ఆయన స్వస్థపరిచే యెహోవా. మన దేవుడు ఎవరు? ఆయన యెహోవా రాఫా, జెహోవా జైరే, జెహోవా షలోమ్ ఆయన పేరు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ను దర్శించే దేవుడు. ఉన్న పాటున ఉన్న చోటున నువ్వు వచ్చి ప్రభువా నువ్వు చూచే దేవుడు నాయన. ఐగుప్తుల్లో అలనాడు ఇశ్రాయేలుని చూచిన దేవుడు, నా పరిస్థితి కూడా చూడు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే నీ గృహాన్ని దర్శించాలని ఆశపడుతున్నాను. గృహాన్ని దర్శించుటే కాకుండా నీ పరిస్థితులను చూచే దేవుడు నీకు ఒక పరిష్కారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించునుగాక.